బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ కారు కింద పడి సింగయ్య అనే మృతి చెందినారు. ఈ కేసులో కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఫార్చ్యూనర్ కార్ నెంబర్ AP40DS2349 గా కూడా గుర్తించారు. ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్, A3 గా కారు యజమానిని చేర్చాలంటూ కూడా పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ పేరిట కారు కొనుగోలు చేశారు. ప్రమాదం జరిగిన రోజు 304A సెక్షన్ పై కూడా కేసు నమోదు చేశారు. జగన్ కారు కింద పడడంతోనే సింగయ్య మృతి చెందినట్లు కూడా పోలీసులు గుర్తించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడంతోనే కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక A1 గా కారు డ్రైవర్, అలాగే A2 గా జగన్, A3 గా కారు యజమానిని చేర్చాలంటూ కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏదైతే 18వ తేదీన జగన్ సత్తనపల్లికి సంబంధించి టూర్ అయితే జరిగిందో దానికి సంబంధించి మాత్రం మొట్టమొదటి నుంచి వివాదంగా మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ గుంటూరుకి సంబంధించి ఏటుకూరు హైవే దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆ సింగయ్య ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఢీ కొట్టింది అని చెప్పి ఇప్పుడు వరకు అనుకున్నారు. కానీ ఈ రోజు అయితే మాత్రం జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారే ఢీ కొట్టినట్టుగా కూడా పూర్తిగా కూడా ఆ వీడియో కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కారు తోలుతున్నటువంటి ఆ రోజు కారు తోలినటువంటి రమణారెడ్డి ఈయనైతే పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ విధంగా ఆ కారుని డ్రైవ్ చేయడం వలన సింగయ్య మృతి చెందడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం గుర్తించి 304A సెక్షన్ కింద అతను అయితే అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. A1 గా కార్ డ్రైవర్ అయినటువంటి రమణారెడ్డి, A2 గా జగన్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. A3 గా కారు యజమాని, అంటే గతంలో జగన్ దగ్గర OSD గా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను A3 గా కూడా ఈ కేసుకు సంబంధించి వాళ్ళని అక్యూజ్డ్ గా కూడా చేసినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం నుంచి ఈ సింగయ్య మరణానికి సంబంధించి కారు ఏ విధంగా ఢీ కొట్టింది అనేటువంటి వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి జగన్ కి సంబంధించిన కారే సింగయ్యని ఢీ కొట్టినట్టుగా కూడా ధృవీకరించినట్టు జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు డ్రైవ్ చేసినటువంటి రమణారెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.